ప్రభునందు ప్రియులరా, ప్రభునామంలో వందనాలు తెలియజేస్తున్నాను. ఇప్పుడు భక్తుడైన దైవజనులు ఓసన్న గారు రాసిన ఓసన్న మినిస్ట్రీస్ వ్యవస్థాపకులు ఏసన్న గారు రాసిన కీర్తన ద్వారా మనం ఆ కీర్తన ధ్యానించుకుందాము. ఆనంద కీర్తనలో 60వ నంబర్ పాట, ఆకాంక్షతో నేను కనిపెట్టుదును అనే పాట దైవజనులు పాడారు. ఆ పాటలో అర్థాలు మనం తెలుసుకుందాం. ఆ పాటలో చాలా చక్కగా దైవజనులు సమకూర్చినటువంటి ఆ పాటని ఒక్కొక్క శరణం పాడి దాన్ని మీకు వివరించాలని ఆశపడుతున్నాను. శ్రద్ధగా ఆలకించవలసిందిగా తెలియజేస్తున్నాను. ఆకాంక్షతో నేను కనిపెట్టుదును, ఆకాంక్షతో నేను కనిపెట్టుదును, ప్రాణేశ్వరుడైన యేసుని కొరకై, ప్రాణేశ్వరుడైన యేసుని కొరకై ఆకాంక్షతో నేను కనిపెట్టుదును, ఆకాంక్షతో నేను కనిపెట్టుదును. దేవుణ్ణి చాలా ఆకాంక్షతో కనిపెట్టాలి ప్రభునందు ప్రియులరా. నిర్లక్ష్యంగా కాదు, ఆయన్ని ఆసక్తితో ఆకాంక్షతో ఆయన కొరకు మనం కనిపెట్టుకునే వారంగా ఉండాలని భక్తుడు దేవుని ఆత్మచేత నింపబడి కీర్తిస్తున్న కీర్తనిది. చక్కగా ఆయన మరొక శరణంలో ఆయన అంటున్నారు, పావురము పక్షులన్నీయును అనుదినం దుఃఖారవం చేయునట్లు, పావురము పక్షులన్నీయును అనుదినం దుఃఖారవం చేయునట్లు, దేహ విమోచనము కొరకై నేను మూలుగుచున్నాను సదా, దేహ విమోచనము కొరకై నేను మూలుగుచున్నాను సదా, ఆకాంక్షతో నేను కనిపెట్టుదును, ఆకాంక్షతో నేను కనిపెట్టుదును. ఈ శరణం భక్తులు అంటున్నారు, పావురము పక్షులన్నీయు దుఃఖారావం అనుదినం చేయనట్లు, అవి దుఃఖారావం చేస్తున్నాయి అనుదినము కూడా, దేవుని స్తుతిస్తున్నాయి కూడా. అనుదినం అవి ఎలా దుఃఖారావం చేస్తాయో అలా నేను మౌనంగా ఉండక నేను దేహ విమోచనం కొరకే మూలుగుచున్నాను. నేను దేనికోసం అంటే ఈ దేహంలో బంధింపబడి ఉన్న నేను, ఈ దేహం అనేక విషయాల్లో బలహీనమైపోతుంటే దాన్ని జయించుకుంటూ నీ వైపు చూస్తూ ఈ దేహ విమోచనం నువ్వు అనుగ్రహించే రోజు కొరకు మూలుగుతూ అంటే ప్రార్థిస్తూ సదా ప్రార్థిస్తూ ఈ వైపు చూస్తున్నానని భక్తుడు ఈ కీర్తనలో తెలియచేస్తున్నారు. ప్రభునందు ప్రియులరా, అవును ప్రభునందు ప్రియులరా, శరీరం ఆత్మకును ఆత్మ శరీరముకును విరోధముగా అపేక్షించున్నాయి. కాబట్టి మనం ఏది చేయాలనుకుంటాం మా ఆత్మకు వ్యతిరేకంగా శరీరం పనిచేస్తూ ఉంటుంది. మనం అసలైన శత్రువు మన శరీరమే. కాబట్టి ఇందులో ఉన్నని చెప్పి చాలా జాగ్రత్త కలిగి మనము ఉండాలి అన్నమాట. మనస్సు యొక్క శరీరం యొక్క కోరికలు నెరవేర్చే వరంగా మనం ఉండకూడదు. భక్తుడు అంటున్నారు, ఈ దేహ విమోచనం అలానే మనకు మనం విమోచించుకుంటే నరకపాత్రలు అయిపోతాం. ఈ దేహం నుంచి ఒకరోజు బయటకు వచ్చే రోజు దేవుడే అనుగ్రహిస్తారు. కాబట్టి ఆ భక్తుడు అంటున్నారు, దేహ విమోచనం కొరకు మూలుగుచున్నాను సదా అని కీర్తిస్తున్నారు. ఆకాంక్షతో నేను కనిపెట్టుదును, ప్రాణేశ్వరుడైన యేసుని కొరకై, ప్రాణేశ్వరుడైన యేసుని కొరకై ఆకాంక్షతో నేను కనిపెట్టుదును. ఇక రెండవ శరణంలో అంటున్నారు, గోవలు గోళ్లకు ఎగయునట్లు శుద్ధులు తమ గృహము చేరుచుండగా, గోవలు గోళ్లకు ఎగయునట్లు శుద్ధులు తమ గృహము చేరుచుండగా, నా దివ్య గృహమైన సియోనులో చేరుట నాశయే, నా దివ్య గృహమైన సియోనులో చేరుట నాశయే, ఆకాంక్షతో నేను కనిపెట్టుదును,
ప్రాణేశ్వరుడైన యేసుని కొరకై, ప్రాణేశ్వరుడైన యేసుని కొరకై ఆకాంక్షతో నేను కనిపెట్టుదును. భక్తుడు చెప్పినట్లుగా గువ్వలు గోళ్లకు ఎగినట్లు, గువ్వలు ఏం చేస్తాయంటే ఆకాశంలోని పక్షులన్నీ కూడా మరి ఆకాశమందు గుండా ఎక్కడెక్కడికో వెళ్ళిపోతూ ఉంటాయి. ఎక్కడెక్కడికో వెళ్ళిపోయి తమ ఆహారాన్ని సంపాదించుకుని తిన్న తర్వాత ఎక్కడో ఏదో చెట్టు మీద పడుకుని ఉండిపోదాం అనుకోవు. మళ్ళీ తాము ఎక్కడ గూడు ఏర్పరచుకున్నాయో ఆ గూడు దగ్గరికి మళ్ళీ ప్రయాసతో ఎగురుకుంటూ వస్తాయి. కాబట్టి ప్రభునందు ప్రియులరా, మరి ఇక్కడ అలాగే భక్తులు కూడా శుద్ధులు తమ గృహము చేరుచుండగా, శుద్ధులు అంటే పరిశుద్ధులు అందరూ కూడా మరి దేవుడు పిలుచుకున్న ఈ పరిశుద్ధులందరూ కూడా తమ గృహాన్ని చేరిపోతున్నారు, ఆ పరలోకానికి చేరిపోతున్నారు. మరి మనకి ఈ లోకం శాశ్వతం కాదు, మన లోకం పరలోకం. మనం అక్కడి నుంచి ఇక్కడికి వచ్చాం. ఈ లోకంలో సంచరిస్తున్న మనము మళ్ళీ మన గృహానికి, మన యొక్క గూడుకి చేరాలని ఆకాంక్ష కలిగి ఉండాలి. మనము ఆసక్తి కలిగి ఉండాలి, ఆ జాస్తి కలిగి ఉండాలి, అందుకోసం సిద్ధపాటు కలిగి ఉండాలి. అందుకే భక్తులు అంటున్నారు, మరి నా దివ్య గృహమైన సియోనులో చేరుట నా ఆశయే. మన దివ్య గృహము సియోనే ప్రభునందు ప్రియులరా. ఈ లోకంలో ఎన్ని గృహాలున్నా, మరి ఎంతమంది బంధువులు ఉన్నా, ఎంతమంది రక్త సంబంధులు ఉన్నా, మరి ఎన్ని బంగ్లాలు ఉన్నా, ఎన్ని గృహాలున్నా, ఎంతమంది ఆప్యాయతగా చూసేవారున్నా, మన శాశ్వత గృహము పరలోకం అనే గురి కలిగి మనము మన దివ్య గృహము, మనకు శాశ్వతమైన గృహము, మరి యుగాలు తరతరాలు ఉండేటటువంటి గృహము ఆ సియోని అని ఎరిగి, మరి నా దివ్య గృహమైన సియోనులో చేరుట నా ఆశయ అని భక్తులు కీర్తిస్తున్నట్లుగా మనం కూడా మన దివ్య గృహమైన సియోను చేరాలని, ఆ సియోను చేరడానికి మనము తిరుగుముఖం పట్టి ఆ పక్షులు ఎలా అయితే మళ్ళీ కష్టపడి ఆ దారిని మర్చిపోకుండా ఎగురుకుంటూ వచ్చి తమ గోళ్ళకి ఎలా చేరుతున్నాయో, మనం కూడా ఈ లోకానికి వచ్చినప్పుడు పరిశుద్ధతతో వచ్చాం. ఎవరం పాపులుగా ఈ లోకానికి రాలేదు. మరి కాబట్టి ఈ విధమైన తంత్రాలు కల్పించుకుని మనం పాపంలో పడిపోయాం. మళ్ళీ మన గృహానికి మనం చేరేటప్పుడు ఎలా వచ్చిన పక్షులు అలాగే మరి కడుపు నింపుకుని వెళ్ళిపోతాయో, ఈ లోకనటను ముగించుకుని మనం తిరిగి మన దివ్య గృహమైన సియోనికి చేరాలన్న ఆశ, ఆకాంక్ష, ఆసక్తి కలిగి మనం ఉంటే ఆశ కలిగిన ప్రాణాన్ని ప్రభు తృప్తిపరుస్తాడు. కాబట్టి మరి అలాంటి పరిశుద్ధమైన ఆశ కలిగి మరి ప్రభులో మరి ఆయన కృపను పొందుకుని మన దివ్య గృహమైన సియోను చేరుకునే భాగ్యము మీకు నాకు దేవుడు అనుగ్రహించాలని కోరుకుంటూ నేను ముగిస్తున్నాను. దేవుడి మాటలు దీవించును గాక. ఆమేన్.